బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంకి ఇస్తామన్నటువంటి గవర్నర్ పోస్టులు 2 అని చెప్తే అందులో ఒకటి ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకొక గవర్నర్ పోస్ట్ అయితే ఇస్తున్నారు. ఏది ఇంతకుముందు గోవా ఇచ్చారు. గోవాకి తెలుగుదేశం పార్టీ ఏమొచ్చేసి అశోక్ గజపతిరావు గారిని పంపించింది. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయారు కాబట్టి ఆయన అక్కడ నియమించారు. ఇప్పుడు ఇంకొక రాష్ట్రానికి గవర్నర్గా నియమించే అవకాశం అయితే ఇస్తుంది బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం. మొన్న ఎలక్షన్లో కూడా మంచి సానుకూల ఫలితాలు వచ్చాయి కాబట్టి. సో ఈ నేపథ్యంలో ప్రతిభా పాటిల్ గారిని పంపించాలని ఇప్పుడు తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తుంది. ప్రతిభా పాటిల్ గారికి కనుక గవర్నర్ పోస్ట్ ఇస్తే ఎస్సీలందరూ కూడా, అందరు కాకపోయినా కొంతవరకు వీళ్ళకి ఇప్పటికే తెలుగుదేశంకి ఉన్నటువంటి సపోర్ట్ ప్రకారం ఇంకా పెరుగుతారు. అయితే ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఎస్సీలు ఎక్కువగా వైసీపీకి వెళ్ళిపోయారు. అనేక కారణాలు, అందులో ముఖ్యంగా క్రిస్టియన్స్, ఈ దళిత క్రిస్టియన్స్ అందరూ కూడా చాలామంది అటు వెళ్ళిపోయారు. సో కొంతమంది ఇంకా చాలామంది ఎస్సీలు తెలుగుదేశంకి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రతిభా పాటిల్ గారికి కనుక ఇస్తే 2 విధాలుగా, ఒకటి ఆవిడ తెలుగుదేశం పార్టీకి చాలా సేవలు చేశారు, నికార్స్ అయినటువంటి ఒక మంచి లీడర్. ఆవిడకి గవర్నర్ పోస్ట్ ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం ఆవిడకి న్యాయం చేసినట్లే. అంటే ఇప్పటికే న్యాయం చేసింది, ఆవిడ కూడా పార్టీని తప్ప ఇంకెవరిని నమ్మలేదు. సో ఈ నేపథ్యంలో ఆవిడకి గవర్నర్ పోస్ట్ ఇస్తే ఒక విధంగా మంచిదే. తెలుగుదేశం పార్టీకి ఇది చాలా మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు. పైగా ఎస్సీలు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఓటు శాతం కూడా పెరుగుతుంది. వైసీపీని కూడా ఎదుర్కోవడానికి ఇది ఒక అస్త్రం అవుతుంది.